ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ, సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వీడియోలో సాయినాథుడు మనకు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే గనుక, ఈ రోజుతో నువ్వు పడుతున్న కష్టాలకు శాశ్వతంగా తీర్చేందుకు నేనే నీ వద్దకు వస్తున్నానమ్మా, గుమ్మం ముందే నిలిచి ఉన్నాను తల్లి, నన్ను ఆహ్వానించు అని సాయినాథుడు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారన్నమాట. మరి సాయినాథుడు ఎందుకు చెప్తూ ఉన్నారు మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. సాయినాథుని సందేశాన్ని ఇక మనం తెలుసుకుందామా? మరి బిడ్డ, నువ్వు కోరిన కోరిక తీరలేదు అని ఎంతో మదనపడుతూ బాధపడుతూ ఉన్నావు కదా. కానీ ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా, నువ్వు కోరిన కోరిక తీరలేదు అంటే నువ్వు దర్జాగా కూర్చుని ఉంటే నేనే తీసుకువచ్చి నువ్వు కోరినవన్నీ నీ పాదాల చెంత ఉండాలని అనుకుంటున్నావు కదా. భగవంతుడు ఎవరికి ఏం చేయాలో ఎవరికి ఏం చేయకూడదో అనేది తెలిసిన వారు నిన్ను సోమరిలా తయారు చేయాలని అనుకోవడం లేదు బిడ్డ. అందరికీ ఒకటే చెప్తాను, నిరంతరం కూడా శ్రమించి పని చేస్తూ ఉండు, నేను నీకు ఫలితం ఇస్తాను. అంతే తప్ప నేను ఏమీ చేయను, అన్నీ నాకు భగవంతుడే తెచ్చి ఇవ్వాలి, నా కాళ్ళ వద్దకు నేను కూర్చున్న వద్దకే నాకు అన్నీ రావాలి అంటే అది సరి అయిన పని కాదు కదా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా సరే కేవలం నన్ను పూజిస్తూ కూర్చున్నంత మాత్రాన నీకు ఏదీ దక్కదు. దైవానుగ్రహం అనుగ్రహించాలి అంటే శారీరకంగా కొంతైనా కష్టపడాలి కదమ్మా. అప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉంటుంది. అంతే తప్ప కూర్చున్న చోట నుంచి కదలకుండా నేను బాబాకు ఎన్నో పూజలు చేశాను, ఎన్నో కానుకలు ఇచ్చాను, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ప్రతిరోజు పూజలు చేస్తున్నాను, ఎప్పుడు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉన్నాను, అయినా కూడా నాకు ఏది ఇవ్వడం లేదు అని నువ్వు బాధపడితే ఎలా చెప్పు? నేను నీకు ఎప్పుడైనా చెప్పానా నాకు కానుకలు ఇవ్వమని, నాకు పూజలు చేయమని, ప్రసాదాలు పెట్టమని? నేను ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు నా గుడికి రావాల్సిన అవసరం కూడా లేదు, నాకు పూజలు చేయకున్నా పర్వాలేదు, బాబా అని మనసులో తలుచుకుంటే చాలు, తక్షణమే నువ్వు కోరుకున్న కోరికలన్నీ నీ బాధలన్నీ నేను తీరుస్తాను. నా యొక్క లోపం లేకుండా నేను శ్రద్ధ సబూరితో ఉన్నాను, నా పనిని నేను ప్రేమిస్తున్నాను, నా పనిలోనే దైవాన్ని చూసుకుంటున్నాను అని 100% ఏ లోపం లేకుండా నేను ఉన్నాను. దానికి ఫలితం నువ్వు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నావు, ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి కదా. అదే పూజ అంటే. నేను చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకో. నేను ఏ పరిహారం చెప్పినా కేవలం ఆ పరిహారం మాత్రమే చేస్తే సరిపోదు కదా. నువ్వు నీ ఉద్యోగ ధర్మం మర్చిపోకుండా, నీ వ్యక్తి ధర్మం మర్చిపోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, ఆ పరిహారం చెయ్యి. ఎటువంటి ఎదుగుదలకు నువ్వు లేనప్పుడు నీ వృత్తిలో బాగా నడిచినా కూడా ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ శ్రమిస్తూ పని చేసుకుంటూ నువ్వు పరిహారం చేయాలి. అంతేకాని నువ్వు ఏ పని చేయకుండా పరిహారం చేస్తే నీకు ఏమీ కూడా ఫలితం ఉండదు కదా. ఎవరైనా సరే చెప్పినది పూర్తిగా విని వివరణ తెలుసుకుని పాటించాలి, నీ మనసుకు తోచినట్లు చేయడం కాదు కదా. పూజలు వ్రతులు నీకు నమ్మకం ఇస్తాయి, మనశ్శాంతినిస్తాయి, నలుగురితో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, మెరుగుపడతాయి, భగవంతుని యొక్క ఆశీస్సులు నీకు కలుగుతాయి. ఇష్టంగా పని చేసుకుంటే నేను ఇంతవరకే కష్టపడగలను అని నువ్వు అన్నీ నువ్వే చేయాలి బాబా అంటే మాత్రం నేనేమి చేయలేను తల్లి. నువ్వు కష్టపడే పనితత్వం నీలో ఉండాలమ్మా, దానికి తగ్గ ఫలితాన్ని నన్ను ఆశించాలి. నాకు శ్రద్ధగా నమ్మకంగా ఉండేవారు అంటే ఎంతో అమితమైన ప్రీతి. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు మారకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? నీకు మంచి చెడ్డలు తెలియజేయడం నా బాధ్యత.
కనుక నీకు తెలియజేశాను. ఆ తరువాత నువ్వు ఎలా ఉండాలి అనుకున్నది ఇక నీ ఇష్టం. మరి నువ్వు మంచి చెడులు తెలుసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు నన్ను నమ్ముకుని ఉన్నావు గనక నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వను. నన్ను మనసులో బాబా అని తలుచుకుంటే చాలు, తక్షణమే నీ పక్కన నిలబడి నీ వెన్నంటే ఉండి నీ పనులకు నేను దారిని చూపిస్తూ ఉంటాను. నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తూ నిన్ను ముందుకు నెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నవారు ఎప్పుడూ కూడా పరిస్థితులకు భయపడరు. మీకు ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏమి రాసి పెట్టాను అని ఆ సమయానికి అన్నీ అనుగుణంగానే అవి ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి చేరుతాయి. మీ సొమ్మును నేను అప్పజెప్పి నా భారం తగ్గించుకుంటాను. సమయం ఎప్పుడు వస్తుందని ఆందోళన నువ్వు పడవద్దు. కొన్ని రోజుల్లోనే నీకు అనుకూలంగా అన్నీ కూడా జరుగుతాయి. అనుకూలంగా ఆలోచనలు అన్నీ కూడా నీ చెంతకు వస్తాయి. నిరుత్సాహం చెంది అనుకూల సమయాన్ని ఆలోచనలను ఒక్కసారి నీకు వ్యతిరేక ఫలితాలను తెస్తాయి. అందుకే నువ్వు ఎల్లప్పుడూ కూడా గొప్పగా ఆలోచించాలి. అనుక్షణం నా నామస్మరణ చేస్తూ నీ మనసును నిర్మలంగా ఉంచుకో. నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే. ఎప్పుడైతే నువ్వు నా యందు దృష్టి ఉంచావో నేను ఎక్కడున్నా సరే నేను నిన్ను కనిపెట్టుకుని ఉంటాను. నువ్వు ఏ పని చేస్తున్నా సరే బాబా నాతోటే ఉన్నారు అన్న భావన అన్నింటినీ కూడా నీకు సరిచేస్తుంది. ఎప్పుడూ నా ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి. మరి సంకల్పం దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు బిడ్డ. నువ్వు కనుక నిన్ను నువ్వు గెలిపించుకుని ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో నీ గెలుపును ఎవరు కూడా ఆపలేరమ్మా. ఎప్పుడూ కూడా నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకోవాలి తల్లి. మనసు చంచలమైనది. అందుకున్న ఒకే ఒక మార్గం ధ్యానం కదా. నీకు ప్రశాంతంగా ఉండే సమయం ఏదైనా సరే ఒక సమయాన్ని నువ్వు ఎంచుకో. ఒక రోజున అరగంట ధ్యానంలో ఉండు. కొద్ది రోజుల్లో నీ స్థితిని మారుస్తుంది. స్పష్టంగా నీకే అర్థమవుతుంది. నీ ఆహార పదార్థాలను కూడా నువ్వు మార్చుకోవాలి. మరి ధ్యానంలో ఎప్పుడు ఉన్నట్లయితే కనుక నీకు నీ మెదడు కూడా చాలా చురుకుగా పనిచేసి నీకు ఒక అద్భుతమైనటువంటి మంచి ఆలోచనలను ఇస్తూ ఉంటుంది. శుభకరమైన రక్షణ కవచంలాగా నీకు ఏర్పడుతుంది. అందువల్ల నువ్వు ఆకర్షణీయంగా కూడా మారుతావు. నువ్వు చూసిన వారు ఎవరైనా సరే నీ మీద గౌరవప్రదమైన ఆలోచన అయితే కలిగి నలుగురిని ఆకర్షించేలాగా ఉంటుంది. అందువల్ల నీ యొక్క వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిలో కూడా మార్పు వస్తుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. తలచిన ఏ పనిలోనైనా సరే విజయం నీ సొంతం అవుతుంది. ఓటమిని ఎప్పుడూ కూడా నువ్వు చవిచూడవు. నువ్వు సాధించాలనుకున్నది అన్నీ కూడా నువ్వు సాధించే తీరుతావు. అయితే ఇది కూడా తెలుసుకో. మరి నీ మనసుతో పాటు నీ చుట్టూ ఉన్నవారు కూడా ఉండలేకపోవచ్చు. మనసునైతే నువ్వు సాధనలోనే ఆధీనంలో పెట్టవచ్చు. కానీ వారిని ఎలా ఆధీనంలో ఉంచగలవు చెప్పు? ఆ ప్రయత్నం వృధా. అందుకోసం నువ్వు నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకు. ఎవరు ఎన్ని రకాలుగా అనడానికైనా నీ యొక్క మార్పు అనేది ఎప్పటికీ నీ దగ్గరికి రానివ్వాలి. అదే వారికి సరి అయినటువంటి సమాధానం. ఈ రకమైన పద్ధతిలో నువ్వు చేసే ప్రయాణం నిన్ను విజయ తీరాల వైతే చేరుస్తుంది. అది కూడా ఎటువంటి ఆటంకాలు లేని ప్రయాణం అవుతుంది. ఈ విధమైన రీతిలో నువ్వు నడుస్తూ నువ్వు అనుకున్న లక్ష్యాలను అందుకోవాలని ఎప్పుడూ కూడా నా ఆశీస్సులను నీకు అందజేస్తూ ఉంటాను. ఈరోజు నీ సాయిని తప్పకుండా లోపలికి ఆహ్వానించి, అంటే నేను ఏ రూపంలో అయితే వస్తానో ఆ రూపంలో ఉన్నవారికి నీ గుమ్మం లోపలికి ఆహ్వానించి నీకు తోచిన ఏ చిన్న సహాయం అయినా సరే, లేదంటే నీకు తోచిన ఆహారమైనా పెట్టు. నేను వారి రూపంలో ఉండి సంతోషిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను తల్లి. నా ఆశీస్సులు నీకు అంతా ఇస్తాను. ఇటువంటి పనులు అన్నీ కూడా చేసి నీ కర్మ ఫలాలను కొద్ది కొద్దిగా నువ్వు తీర్చుకో. మరి పుణ్యఫలాలను నీ సొంతం చేసుకో. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో, మీ కుటుంబంతో, మీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాను అని మనకు
సాయినాథుడు అయితే మంచి విషయాలను అయితే మనకు తెలియపరిచారు కదా అండి. సాయినాథుడు మనకు ఏది చెప్పినా కూడా అందులో ఒక అర్థం ఉంటుంది. సాయినాథుడు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ తప్పక నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను బాబా సాయినాథుని వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మళ్ళా సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా సాయంత్రం మళ్ళీ మంచి సందేశంతో మనం ప్రతి ఒక్కరం కూడా కలుద్దాం. అంతవరకు సాయినాథుని ఆశీర్వాదం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని సాయినాథుని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.